ఎవరికైనా లాటరీ తగిలితే ఎగిరి గెంతేస్తారు. కానీ గెంతులు వేయడానికి ఎవరైనా లాటరీ తీస్తారా? ఈ తప్పు చేసినందుకే వైసీపీ నేత అంబటి రాంబాబు ఇప్పుడు మరోసారి జైలుకు వెళ్లాల్సి వస్తుంది. సంబరాల రాంబాబుగా సరదాగా పిలుచుకునే అంబటి రాంబాబు తన సరదాలు తీర్చుకోవడానికి జనం నుంచి డబ్బు దోచేశారు. వైసీపీ హయాంలో అంబటి ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేసిన కాలంలో సత్తెనపల్లి నియోజకవర్గంలో పెద్ద ఎత్తున సంక్రాంతి సంబరాలు నిర్వహించేవారు. ఈ వేడుకల్లో అంబటి స్వయంగా ఆడుతూ పాడుతూ అందరినీ అలరించేవారు. అయితే ఈ సంబరాలకు డబ్బు కొరత లేకుండా అంబటి, ఆయన అనుచర గణం బలవంతపు వసూళ్లకు పాల్పడ్డారని జనసేన పార్టీ నేతలు కోర్టులో క్రిమినల్ కేసు పెట్టారు. అప్పట్లో అంబటి అధికారంలో ఉండడంతో అందరినీ మేనేజ్ చేసి తప్పించుకున్నారు. కానీ కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా. అప్పుడు మేనేజ్ చేసిన రాంబాబు ఇప్పుడు చేతులెత్తేయాల్సిన పరిస్థితి తెచ్చుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుపై రెచ్చిపోయిన అంబటి కొరివితో గోక్కున్న పరిస్థితి తెచ్చుకున్నారు. జనవరి 31న సీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కారణంగా జైలుకు వెళ్లిన రాంబాబును కర్మ వెంటాడుతుంది. 5 ఏళ్ల పాటు రెచ్చిపోయి జనాన్ని పీడించిన పాపాలు అన్నీ బద్దలవుతున్నాయి. వరుసగా పోలీసులు పీటీ వారెంట్లు తీస్తుండటంతో అంబటి జైలు యాత్ర చేయాల్సి వస్తుందని అంటున్నారు. సీఎంపై అనుచిత వ్యాఖ్యలు, పట్టాభిపురం పోలీసులపై దురుసు ప్రవర్తన కేసుల్లో బెయిల్ తెచ్చుకున్న అంబటి తాజాగా సత్తెనపల్లి కోర్టులో హాజరు కావాల్సి ఉంది. ఈ కేసులోనూ అంబటికి రిమాండ్ విధించే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ప్రజలను మోసం చేసిన నేరానికి అంబటిపై 420 కేసు నమోదు చేశారు. అంటే ఇన్నాళ్లు సంబరాల రాంబాబుగా పిలుచుకున్న అంబటి ఇక 420 అన్నమాట.